దేవాని హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంటే వేటపాలెం నుంచి పుట్టుసుబ్బాయిపాలెం వెళ్ళే దారి చూసుకుందాం. ఈరోజు డ్రైవింగ్ చేస్తుంది మా వైఫ్. ఫ్రెండ్స్, కెమెరా పట్టుకుంది నేను. అలా వేటపాలెం రోడ్లో నుంచి నేరుగా ఇట్లా వస్తే ఫ్రెండ్స్ హైవే తగులుతుంది. ఫ్రెండ్స్, హైవే దాకా మనం వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మన ముందు ఒక కార్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే గొర్రెల మంది ఎక్కువగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 5 అయిందంటే ఈ దారిలో రావాలంటే అసలు ఎందుకు లేదు ఫ్రెండ్స్, చెప్పుకోలేము అసలు. ఇప్పుడంటే కొద్దిగా ప్రశాంతంగా ఉంది, కానీ ఒక 1 అవర్ ఆగితే అసలు ఇటు సైడ్ రావాలంటేనే భయం వేస్తుంది ఫ్రెండ్స్. గొర్రెలు కానీ దున్నపోతులు వస్తాయి ఫ్రెండ్స్, మామూలుగా రావు. దగ్గరలోకి వచ్చాం ఫ్రెండ్స్, మనం హైవే దగ్గరలోకి వచ్చాము. హైవే దగ్గరలోకి వచ్చాము. ఇదిగోండి ఫ్రెండ్స్, హైవే వచ్చేసాం. ఇప్పుడు నేరుగా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి పుట్టుసుబ్బాయిపాలెం వెళ్ళడానికి. పుట్టుసుబ్బాయిపాలెం అంటే ఏందో అనుకోమాకండి, బీచ్ అన్నమాట. అదొక ఊరు పేరు అంతే, పుట్టుసుబ్బాయిపాలెం. పుట్టుసుబ్బాయిపాలెం బీచ్ కాడ నుంచి వాటర్ బీచ్కి ఒక 8 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేషనల్ హైవే ఫ్రెండ్స్, నేషనల్ హైవే. ఇందాక చూపించిన రోడ్లోనే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. కొంచెం ముందు మార్గంలో రెండు రోడ్లు వస్తాయి ఫ్రెండ్స్. పుట్టుసుబ్బాయిపాలెం ఒకటి, కటారిపాలెం ఒకటి ఫ్రెండ్స్. కటారిపాలెం కూడా బీచే ఫ్రెండ్స్. అది అయితే మనకి ఇక్కడంతా ప్రకృతి మడికి బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రకృతి అంటే అమ్మాయి అనుకున్నారు, అమ్మాయి కాదు ఫ్రెండ్స్. ప్రకృతి అంటే గాలి, ఆ వాతావరణం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసుకోండి, ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పాను కదా 2 రూట్లు వస్తాయని. మనం వెళ్ళే రూట్లో రైట్కి వెళ్తే పుట్టుసుబ్బాయిపాలెం ఫ్రెండ్స్, లెఫ్ట్కి వెళ్తే ఏం చెప్పాను ఫ్రెండ్స్ ఇందాక, లెఫ్ట్కి వెళ్తే నేను మర్చిపోయాను అనుకోమాక ఫ్రెండ్స్, మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాను అంతే. కటారిపాలెం ఫ్రెండ్స్. ఇటు సైడ్ వెళ్తే కటారిపాలెం ఫ్రెండ్స్, ఇటు సైడ్ వెళ్తే పుట్టుసుబ్బాయిపాలెం ఫ్రెండ్స్. ఇందా చెప్పాను కదా ఫ్రెండ్స్, 5 దాటిందంటే ఎంతటి కారణైనా ఆపేస్తాయి మన రూల్స్, మామూలుగా ఉండదు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈ చెట్లు, ఈ ప్రకృతి, ఆ గాలి వాతావరణం. ఇట్లాంటి గాలి వాతావరణంలో ఉంటే చాలు ఫ్రెండ్స్, ఎటువంటి రోగాలు కూడా రావు. గాలి బాగా వీస్తుంది ఫ్రెండ్స్. నా మాట అర్థం కాకపోవచ్చు మీకు. ఇది ఒక ఊరు అన్నమాట. దగ్గరలోకి వచ్చాం ఫ్రెండ్స్. మనం పుట్టుసుబ్బాయిపాలెం వచ్చాం ఫ్రెండ్స్. బీచ్కి కూడా దగ్గరికి వచ్చేసాం బాగా. అదిగోండి ఫ్రెండ్స్ బీచ్.
సుబ్బాయిపాలెం నుంచి నేరుగా ఈ రోడ్డు వాడరేవు దాకా వెళ్తుంది ఫ్రెండ్స్. వాడరేవు దాకా వెళ్తుంది, చీరాల వాడరేవు దాకా వెళ్తుంది. అప్రాక్సిమేట్ 14 కిలోమీటర్ల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటే రోడ్డు బీచ్కి ఇలా అనుకొని 14 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి బీచ్, ఇదిగోండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ స్టే చేయడానికి ఎన్నో రిసార్ట్స్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్దది. దీంట్లో మన సినీ యాక్టర్లు గోపీచంద్, త్రివిక్రమ్ గారు వాళ్ళందరూ కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ ప్లాట్లు. దీంట్లో సన్ రైజ్ అండ్ ఫ్రై. ఇది ఇంకా చెప్పుకోవాలంటే కటారపాలెం ఫ్రెండ్స్. ఇది మనం కటారపాలెం వచ్చేసాం. రిసార్ట్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది రాబోయే కాలంలో మినీ గోవాలా తయారు చేసే ఫ్రెండ్స్. 7 స్టార్ షూటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. చిన్న చిన్న షూట్లు అన్నమాట. చిన్న చిన్న షూట్లు జరుగుతూ ఉంటాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఎక్కడెక్కడి నుంచి వచ్చి పిక్నిక్లో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీకెండ్స్ అయితే హైదరాబాద్ వాడలోనే ఉండేది ఫ్రెండ్స్. రామాపురం ఈ రిసార్ట్ల కాడనే ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, జనం వీకెండ్ అయితే మామూలుగా ఉంటారు. మనం ఇప్పుడు సీ బ్రిడ్జ్ రిసార్ట్ ఎదుర్కొన్నాం ఫ్రెండ్స్. సీ బ్రిడ్జ్ రిసార్ట్. మన బీచ్లో ఇవి కూడా ఉంటాయి అన్నీ. చూసుకోండి ఫ్రెండ్స్, వీకెండ్స్ వస్తే మంచి ఎంజాయ్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీరు చూస్తున్నారు కదా వేటపాలెం టు పొట్టి సుబ్బాయిపాలెం రామపురం బీచ్ దాకా వెళ్ళాము. మనం కొత్తగా పెట్టాం ఫ్రెండ్స్ ఛానల్. ఏదైనా లోడుబాట్లు తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ప్లీజ్. అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్.